పరిశుద్ధమైన నామమును బట్టి అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకోగలిగితే అపోస్తుల కార్యం చూద్దాం. అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం 42వ వచనం. చూడండి, వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. ఎవరు? దేవుని మాటలు మనం గనక అశ్రద్ధగా వింటే, సామెతల్లో 4 కూడా మాట ఉంటుంది, అయ్యో నా బోధకుల ఉపదేశమును నేనెట్లా త్రోసివేసి తినని అక్కడ ఏడుస్తాం. అందుకే చెప్పేవాడు లెక్క అప్పగిస్తాడు, వినేవారు కూడా లెక్క అప్పగించే రోజు ఒక రోజు ఉంది. దేవునికి స్తోత్రం. చూడండి, జాగ్రత్తగా మనం ధ్యానిస్తే వీరు అపోస్తులు. చూడండి, అపోస్తులు ఆ రోజున మనకలాగా అయ్యో శుభ్రమైన బట్టలు కట్టుకునో లేకపోతే కార్ల మీద బళ్ళ మీద వచ్చి అక్కడ పరిచర్య చేయలేదు. వారు చాలా భయముతో చాలా ఆయా అనుమానాస్పదమైన పరిస్థితుల మధ్యన వారు నిలబడ్డారు. ఎందుకంటే ప్రభులు వారు వారితో లేరు. ప్రభులు వారు వారితో లేరు. నీతో ఉంటాను అన్న ఆయన లేడు. లేకపోయేటప్పటికీ వారికి భయమేస్తుంది. మానాలా వద్దా, ప్రకటించాలా వద్దా, కనిపెట్టాలా వద్దా అని వారు ఎంతో అనుమానాస్పదలో ఉంటున్నప్పుడు కూడా దేవుడు చెప్పినది ఖచ్చితంగా వారు చెయ్యాలని వారు ఏం చేశారంటే, బోధయందు సహవాసమందు రొట్టె విరుచుట యందు ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉండిరి. ఎడతెగక ఉండిరి, మానక ఉండిరి, అలిసిపోక ఉండిరి. కారణాలు ఏమాత్రం చెప్పలేదు వారు చెప్పాలంటే ఎన్నో చెప్పొచ్చు. అయితే చూడండి, వారు ఏ విషయములు ఎడతెగ అంటే బోధ యందు ఎడతెగ ఉండిరి, సహవాసం యందు ఎడతెగ ఉండిరి, రొట్టె విరుచుట యందు ఎడతెగక ఉండిరి, ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉండిరి. 4 సందర్భాలు చాలా క్లుప్తంగా దేవుని సహాయంతో మనం ధ్యానించుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని విషయాలు దేవుడు మాట్లాడాడు చూడండి. ఎడతెగక బోధయందు గమనించండి. వీరు అంటే ఎవరు? అపోస్తులు. మనం కూడా అక్కడ పెట్టుకుని ఇప్పుడు బోధయందు మనం ఎలాగొన్నాం, సహవాసముందు మనం ఎలాగొన్నాం, రొట్టె విరుచుట యందు మనం ఎలాగొన్నాం, ప్రార్థనలో ఎలాగొన్నాం అని మనము అక్కడ గనక ఆ స్థానంలో మనం పెట్టుకుంటే అప్పుడు వాక్యముతో మనం ప్రయాణం చేయగలుగుతాం. ఈ కొద్ది నిమిషాలు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, బోధ. అపోస్తులు ఏ బోధ చేశారు? మేము సిలువ వేయబడిన యేసును మాత్రమే ప్రకటిస్తున్నాం, పునరుద్ధానుడైన యేసును మాత్రమే మేము ప్రకటిస్తున్నాం. ఇంతకు మించి ఏది వారు కూడా చెప్పలేదు. అవునా? కానీ ఈ రోజున బోధ ఎలాగ మారిపోయిందంటే, ఈరోజు బోధ ఏ రీతిగా ఉందంటే, అందరూ చెప్పేదే నేను చెప్తాను. ఆశీర్వాదాలు ఇస్తాడు, దీవెనలు ఇస్తాడు, ఇల్లు ఇస్తాడు, పెళ్లి చేస్తాడు, పిల్లల్ని ఇస్తాడు, డబ్బు ఇస్తాడు. ఇదైతే కాదు. ఇది ఏ బోధ తెలుసా? మనుషుని బోధ. ఏ బోధ? మనుషుని బోధ ఉంది, దెయ్యాల బోధ ఉంది, అబద్ధాల బోధ ఉంది. అర్థమైందా? అపోస్తుల బోధ ఉంది. కానీ మనం ఏం చేస్తాం చెప్పిన, ఆ అంతియోకలో వారు మొదట ప్రకటించిన ఆ బోధ, మేము ఏ పునాది మీద అయితే మేము కట్టబడి ఆ పునాది మీద మిమ్మల్ని కట్టడానికి మేము ప్రయత్నిస్తున్నామో ఆ బోధే క్రీస్తు మన కొరకు మరణించాడు, లేదా మన కొరకు పునరుద్ధానుడయ్యాడు, మన కొరకు రానేయున్నాడు. ఇదే ప్రకటించాలి. ఇదే అపోస్తుల బోధ. ఇంతకు మించి ఏదైనా గనక బోధిస్తే పౌలు అంటాడు, దేవదూత అయినా సరే మీ దగ్గరికి వస్తే, తెల్లటి వస్త్రాలు ధరించుకుని మీ దగ్గరికి వస్తే దేవదూత కూడా శాపగ్రస్తం అయిపోద్దని చెప్పాడు. దేవునికి మహిమ కలుగునగాక. నేను చేసిన బోధ, నేను ఏ బోధ అయితే మీకు
ప్రకటించానో ఆ బోధ కాక, ఆ వాక్యము కాక మరొకటి ఎవడైనా వచ్చి మీ దగ్గరికి బోధిస్తే అది దూతైనా సరే శాపగ్రస్తం అయిపోద్దని. అంటే ఆ మాటలు ఎంత భయం ఉందో తెలుసా? యేసును నమ్ముకోండి, ఆయన మీకు నిత్య జీవం ఇస్తాడు, మీ పాపములు ఒప్పుకోండి అని ఒకళ్ళ బోధ మనం విన్నాం. ఏం పర్వాలేదులే, చివరి క్షణంలో దొంగ వెళ్ళిపోయాడు కదా, అలాగ వెళ్ళిపోవచ్చులే అని ఆ బోధ, ఆ మనుషుల బోధ వింటే చేసినోడికి విన్నవాడికి నిత్య నరకాగ్నిలో అగ్ని ఆరని మంటలో పడిపోతాం. బోధే బోధ, అపోస్తుల బోధ. పాపమును ఒప్పుకోండి, దేవుని అంగీకరించి పాపమును ఒప్పుకోండి, అప్పుడు ఆయన మనలోనికి వస్తాడు. ఎందుకంటే ఆయన రక్తము ప్రతి పాపములను పవిత్రపరచును. నీ నా పాపములు గనక పోవాలి, కడగబడాలి, మరలాది జ్ఞాపకం రాకుండా ఉండాలి అంటే కనుక క్రీస్తు రక్తము చేత కడగబడిన వాడికి మాత్రమే అనుభవంలోనికి వస్తాడు. దేవునికి స్తోత్రం. చూడండి, క్రీస్తు యొక్క బోధ వింటే మనలో ఉన్న బాధంతా పోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. పాపము పోవాలంటే యేసుని అంగీకరించాలి. ఇప్పుడు యేసు అనగా వాక్యం. చూడండి, మనిషి పతనానికి కారణం ఏంటి? ముఖ్యంగా చెప్పండి, మనిషి పతనానికి కారణం ఏంటి? పాపం. పాపం అంటే గర్వించి పడిపోయిన ఉన్నారు, కానీ దేవుడికి దూరం అయిపోయి అసలు మళ్ళీ దేవుని దగ్గరికి రాకుండా అలాగ తీర్పులోనికి వెళ్ళిపోతే పాపం. పాపం అంటే చాలా రకాలుగా ఉంటుంది. ఒకని కొట్టడు, రే పాపంరా అని అంటారు. ఆడికి అన్యాయం చేసావురా, పాపంరా అంటారు, అంతే కదా. ఒకటిది మనం దౌర్జన్యంగా లాక్కున్నాం, ఒరే పాపం కదా అంటారు. కానీ ఈ వేరు, ఈ పాపాలు వేరు. బైబిల్ చెప్తున్న పాపం ఏంటి తెలుసా? ఒక మనిషి తను పుట్టినప్పుడు నుండి కూడా ఏంటి, తను క్రీస్తు దగ్గరికి వచ్చేంత వరకు ఈ మధ్యలో జరిగే చాలా ఉంటాయి. ఏంటి, దొంగతనము కానీ, మితములు కానీ, భేదములు కానీ, ప్రచారము కానీ, జారత్వం కానీ, ఇవన్నీ పాపాలే. ఒక సోక్రటీస్ ఏమంటాడు చెప్పనా? పాపము చేయటము చాలా సులువు అంట. పాపము చేసి చూడు, చాలా సులువుగా ఉంటుంది, తర్వాత దాన్ని మర్చిపోయి చూడు, చాలా కష్టంగా ఉంటుందని చెప్పాడు. అంటే ఏంటి, పాపము చేసిన తర్వాత దాన్ని మర్చిపోవటము వాడి వల్ల అవ్వదు. అది పదే పదే జ్ఞాపకం వస్తూ ఉంటుంది. గిల్టీ ఫీలింగ్ అనమాట. ఏంటంట అది గిల్టీ ఫీలింగ్. అయ్యో నేను అపరాధిని అని మనస్సాక్షి మనల్ని గద్దిస్తూ ఉంటుంది. నువ్వు పాపివి. ఒక అపరాధ భావం ఉండిపోద్ది. ఆ అపరాధం భావం పోవాలంటే పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాపం చాలా భయంకరమైనది. ఆ పాపం పోవాలంటే క్రీస్తు యొక్క వాక్యము గనక మన హృదయంలోనికి వస్తే అది ఆటోమేటిక్ ఏమైపోతుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. చాలామంది నాలో పాపము లేదంటారు, నేను మారు మనసు పొందానని అంటారు. అసలు మారు మనసు పొందిన వ్యక్తికి జరిగే కొన్ని ఒక పద్ధతులు ఉంటే ఏంటో తెలుసా? ఒక వ్యక్తి కనుక నిజంగా మారు మనసు పొందితే పాపాన్ని పాపంగా చూస్తాడు. దేవునికి స్తోత్రం. అర్థమైందన్నమాట. ఒక వ్యక్తి మారు మనసు పొందాడు అని అనడానికి అర్థం, ఇక్కడ అందరము కూడా మారు మనసు పొందామని అనుకుంటాం, కానీ నా గురించి మీకు, మీ గురించి నాకు తెలియదు. కానీ ఎలాగ తెలుస్తుంది అంటే తెలుసా? పాపము మనకి ఎదురైనప్పుడు ఆ పాపాన్ని అసహించుకోవాలి. అదే మారు మనసుకి గుర్తు. ఎందుకో తెలుసా? పాపాన్ని మనం అసహించుకోగలిగితే గనక అప్పుడు మన హృదయము దేవుని ఎదుట నిబ్బరముగా ఉన్నదని అర్థం. పాపం ఎలాగొండదు అప్పుడు ఇంకో మాట చెప్పి ముందుకు వెళ్ళిపోతున్నాం, చెప్పమంటారా? పాపం ఎలాగొండదు చెప్పనా? పాపము మొదట మురిపిస్తుంది. ఏంటంట? పాపము మొదట చూస్తున్నప్పుడు అది మురిపిస్తుంది, చేస్తున్నప్పుడు మైమరిపిస్తుంది, చేసిన తర్వాత మెరిపించేస్తుంది. అంటే చుక్కలు కనబడిపోతూ ఉంటాయి అన్నమాట. అంటే పాపం అది వ్యభిచారమో, జారత్వమో, దొంగతనమో చేస్తున్నప్పుడు భలేగా ఉంటుంది, చేసిన తర్వాత దాంట్లో ఒక అనుభూతిని మనం పొందుతూ ఉంటాం. దానివల్ల జబ్బు వచ్చినా, జాడ్యం వచ్చినా, రోగం వచ్చినా, అనారోగ్యం వచ్చినా, చివరికి ఆ వ్యక్తి చేసేటప్పుడు ఉన్న శక్తి తర్వాత నిర్వీర్యం అయిపోయిన తర్వాత అప్పుడు కనబడితే చుక్కలడికి. పాపం అలా ఉంటుంది. పాపం మొదట ఒక వ్యక్తికి చాలా తీయగా ఉంటుంది, దానికి ఆపోజిట్ పదం ఏంటి?
చేదు. తర్వాత వాడి జీవితం చేదుగా ఉంటుంది. చాలామంది బైబిల్ పట్టుకుంటారు, నేను చెప్తున్నాను. చాలామంది మందిరాలకు వస్తారు, చాలామంది బోధ అంటారు, కానీ ఆ బోధ ఆ వ్యక్తులను పాపాన్ని ఏమాత్రం కడగలేదు. నేనంటాను, బోధ తప్ప, వినేవాడు తప్ప? చెప్పండి. యేసుక్రీస్తు మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఆయన మాట మాట్లాడితే సృష్టి అంతా కలిగింది. ఆయన మాట మాట్లాడితే చనిపోయిన లాజరు కుళ్ళు పట్టేసి అప్పటికే కొంపు కొట్టవలసిన వాడు సజీవంగా బయటకు వచ్చేసాడు. ఆయన నోటి మాట సెలవిస్తే చనిపోయిన చిన్నది లేచి కూర్చుంది. ఆయన కలుగు అనగా సృష్టి కలిగింది. ఆయన మాట ఎంత శక్తితో తెలుసా? దేవదారు వృక్షములు కూడా ఇరిగిపోతాయి. శక్తి కలిగిన మాట మరి మన హృదయములోని పాపాన్ని కడగలేదు అంటే, అంత గొప్ప బోధ మన హృదయములో చెడుతనం కడగలేదంటే తప్పెవరిది? తప్పెవరిది? తప్పెవరిది తెలుసా? వింటున్న మనదే. మన మనుషులను చూస్తాం, వ్యక్తులను చూస్తాం, వ్యక్తి మాట వింటాం, కానీ ఆ వ్యక్తి చేస్తున్న బోధ ఇది సర్వోన్నతుడిది కదా, ఇది సర్వోన్నతుడు దేవుని స్వరము కదా అని మనం గుర్తించాం. ఏం చేస్తాం తెలుసా? పర్వాలేదులే. ఇంకో విషయం చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. పాపం ఎలాగుంటుందో తెలుసా? నేను ఒక రచయిత ఏం చెప్పాడంటే, ఒక బుక్కులు చదివినప్పుడు, ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారంట. ఇద్దరు చిన్నపిల్లలు, పక్కింటి ఒక అమ్మాయి ఒక అబ్బాయి, ఇద్దరు చిన్నపిల్లలు. ప్రతిరోజు వాళ్ళిద్దరూ గోడ దగ్గర కలుసుకుని, ఈ పాప మా డాడీ చాక్లెట్లు తెచ్చాడు అంటే నాకు ఇవి అనేవాడంట, ఇచ్చేదంట. అయితే నాకు నీ దగ్గర రంగురంగుల గోళీలు ఉన్నాయి కదా, అవి నాకు ఇయ్యంటే పాప గోళీలు అంటే ఇష్టమంట. ఏంటి, ఒక చాక్లెట్ ఇస్తే ఏమి ఇచ్చేవాడు? ఒక గోళీ ఇచ్చేవాడు. ఒక చాక్లెట్ ఇస్తే ఒక గోళీ ఇచ్చేవాడు. ఒక రోజు ఇద్దరు ఒక ఒప్పందం చేసుకున్నారంట, నీ దగ్గర ఎన్ని చాక్లెట్లు ఉన్నాయో అన్నీ నాకు తెచ్చేయి, నా దగ్గర ఎన్ని గోళీలు అన్ని గోళీకి ఇచ్చేస్తాను అన్నాడంట. ఈ వ్యక్తే బొడ్డోడు. చిన్నపిల్లలు మాట్లాడుకునేటప్పుడు, మాట్లాడుకునే వయసు వచ్చిన వాళ్ళు. అప్పుడు సరే అని చెప్పేసి ఈ పాప ఇంట్లోనికి వెళ్ళి ఆ నాన్న తెచ్చిన చాక్లెట్లు అన్ని బాక్స్ పట్టుకొచ్చి తెచ్చేసింది. ఈడు ఆ రంగురంగుల గోళీలు ఈ అమ్మాయికి ఇష్టం కాబట్టి తేవడానికి వెళ్ళి అన్ని డబ్బాలు వేసేసుకున్నాడు. కాడికొడికి ఒక ఆలోచన వచ్చింది, నా దగ్గర ఇన్ని గోళీలు ఉన్న విషయం ఆ పాపకి తెలియదు కదా. ఏంటంట, నా దగ్గర ఇన్ని గోళీలు ఉన్న విషయమో ఆ అమ్మాయికి తెలియదు కదని కొన్ని దాచేసి తరగడ కింద పెట్టేసి ఆ కొన్ని పట్టుకెళ్ళి ఆ పాపకి ఇచ్చాడు. ఆ పాప గోళీలు పట్టుకెళ్ళిపోయింది, ఈడు చాక్లెట్ పట్టుకుని వచ్చేసాడు. రాత్రి అయిపోయిందా, ఆ పాప శుభ్రంగా పడుకుంటుంది, వీడికి నిద్ర పడతలేదు. కారణం చెప్పండి? గిల్టీ ఫీలింగ్. ఏంటో తెలుసా? అనుకుంటున్నాడు వీడు, ఈ కుర్రాడు అనుకుంటున్నాడు, అన్ని చాక్లెట్లు ఇచ్చేసిందంటావా నాకు? అంటే వీడు ఇవ్వలేదు కదా, వీడు కొన్ని దాచేసుకున్నాడు కదా అనుకుంటున్నాడు. వీడు ఆలోచన, అన్నీ ఇచ్చేసిందంటావా, సగమే ఇచ్చిందంటావా? చూసారా, వాడు చేసిన తప్పు ఎతటోడు కూడా అదే చేస్తున్నాడని ఒక ఆలోచన ఉండిపోయింది. పాపం. ఇప్పుడు కొంతమంది వ్యభిచారం చేస్తూ ఉంటారు, ఏంటి తప్పుడు పనులు చేస్తూ ఉంటారు. ఒక వ్యక్తి మంచిగానే ఉంటాడు, కానీ ఆ వ్యక్తిని ఎలా చూస్తాడో తెలుసా? ఈ వ్యక్తి తప్పుడు పనులు ఉన్నాడు కాబట్టి, ఈ వ్యక్తి వ్యభిచారంలో ఉన్నాడు కాబట్టి ఆడు కూడా అదే చేస్తున్నాడేమో అని అనుకుంటాడు. అర్థమైందా మీకు? అర్థమైందా? ఆ బుడ్డోడు ఏమనుకున్నాడు, నేను గోళీలు సగం దాచేశాను కదా, ఆమె కూడా అలాగే దాచేసి ఉంటుంది అని ఆడికి రాత్రిపాటు నిద్ర పడతలేదు. అలాగా మనం ఏ తప్పు అయితే చేస్తామో గమనించండి. నేను వాక్యమును బట్టి చెప్తున్నాను సుమా, నా అనుభవాలను చెప్తున్నాను తెలుసా? మనం ఏ తప్పు అయితే చేస్తామో, మనం ఏ పాపములో ఉంటామో అది ఎదుటివాడు కూడా చేస్తున్నాడని మనం ఒక గిల్టీ ఫీలింగ్లు ఉండిపోతాం. ఎందుకంటే మనం అందులోంచి బయటికి రాలేదు కాబట్టి. అందుకే పాపం చాలా భయంకరమైనది. పాపం చాలా నీసు వాసన వస్తుంది తెలుసా? ఈ నీసు వాసన చూడండి, చేపలు గనక మాంసం గనక చేతికి ఏదైనా నీసి అంటుకుంటే మనం ఎలా కడుక్కుంటాం? స్మెల్ పోవాలంటే చెప్పండి, సోపు, డెటాలు. కానీ మనిషిలో ఉన్న పాపపు నీచి, ఆ నీసి పోవాలంటే క్రీస్తు రక్తము చేత, ఆయన బోధ చేత మాత్రమే కడగబడుతుంది. అందుకే ఒక మిషనరీ ఏమంటాడు, అరేబియా దేశంలో, ప్రపంచమంతటలో కూడా అరేబియా దేశంలో ఆ సువాసన పరిమళ సెంటు మరి అక్కడ దొరకదు. అక్కడ ఉన్న సెంట్ అంతా తెచ్చి
కడిగినా కానీ ఒక వ్యక్తిలో పాపం పోదు. పోవాలంటే మనము క్రీస్తు ఒక బోధన అంగీకరించాలి. అలాగే చూడండి, వీరు అపోస్తుల బోధ యందు ఎలాగున్నారంట? కిందది మనం అన్వయించుకోలే. ఎడతెగక ఉండిరి. నిర్గమకాండం మూలవాక్యాన్ని గుర్తుంచుకోండి. నిర్గమకాండం 4:12. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడేయుండి నీవు ఏమి పలుకోవలసిది నీకు బోధించినదని అతనితో చెప్పాను. ఎవరి మాట చెప్పేది? దేవుడు. ఎవరితో చెబుతున్నాడు? మోషేతో. మోషే నువ్వు వెళ్ళు, కాబట్టి నువ్వు వెళ్ళు అన్న మాట ఏంటో తెలుసా? కాబట్టి అన్న పదం దేవుడు ఎందుకు వాడాడు తెలుసా? కొన్ని పదాలు మనం జాగ్రత్తగా చదువుతూ ఆలోచించాలి. మోషే కొన్ని అకారణాలు చెబుతూ ఉంటాడు. అయ్యా నా మాట వింటారా? నోటి మాంద్యము గలవాడిని, నెత్తోడిని, లేకపోతే నాకు సరిగా మాట్లాడటం రాదు, సరిగా నడవటం రాదు, సరిగా నడిపించడం రాదు అని ఎన్నో చెప్పాడు. కాబట్టి అని అంటే వాటన్నిటి పక్కన పెట్టి నువ్వు వెళ్ళు. నువ్వు ఎలాగెళ్తావు చెప్పనా? నేను నీకు తోడై ఉంటాను. నువ్వు ఏమి పలకాలో ఏం మాట్లాడాలో అది నీకు నేను బోధించేదను. చూడండి, ఎడతెగకంటే మోషేకి దేవుడు ఎల్లవేళలా తోడున్నాడా లేదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఎప్పుడు కూడా క్రైస్తవుడు ఎక్కడున్నా ఏ స్థలములో ఉన్నా మనుషుని బోధ మధ్యలోనికి తెచ్చుకున్నట కంటే సర్వోన్నతుని దేవుడి వాక్యమును ఎన్నో వింటాం, ధ్యానిస్తుంటాం. అవి గనక మనం ఒక్కసారి నెవర వేసుకుంటే దావీదు గారి అనుభవంలోనికి మనం కూడా వెళ్ళిపోతూ ఉంటాం. నీ వాక్యమును ధ్యానిస్తూ ఉంటుండగా, అంతే కదా? అంతేనా? లేదా నీ బోధ, నువ్వు చేసిన ఆ బోధ ధ్యానిస్తూ ఉంటుండగా, లేదా నువ్వు నాతో మాట్లాడిన మాటలను ధ్యానిస్తూ ఉంటుండగా నాకు క్రొవ్వు మెదడు దొరికినంతగా తృప్తిగా ఉందన్నాడు. దావీదుకేనా దేవుడు? మనకు కాదా? మనకు లేవో అనుభవాలు? దావీదే చెప్తాడా? దావీదు చెప్పిన అనుభవాలే మనం చెప్పుకుంటూ ఉంటామా? మరి మనకు అనుభవాలు ఏవి? మన అనుభవాలు ఇతరులు చెప్పుకునేది ఏది? మన అనుభవాలు ఇతరులకు పంచేది ఏది? అర్థమైందా? లేదు అంటే కారణం ఏంటి చెప్పనా? మనం ఆయన బోధ వింటున్నామో విడిచిపెట్టేస్తున్నాం. ఎవడైనా సరే ఏదైనా ఒక మాట మళ్ళీ చంపేస్తాను అనుకో, అది మనం బ్రతికినంతకాలం గుర్తుంచుకుంటాం. అది మనుషుల బోధ. ఎవడైనా మనం తిట్టాడంటే, ఎవడైనా మన గురించి ఎక్కడైనా చెడ్డగా మాట్లాడంటే అది మనం గుర్తుంచుకుని పదే 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 ఎదురైనప్పుడు జ్ఞాపకం వచ్చేస్తూ ఉంటుంది. అది మనుషుని బోధ. మరి దేవుడి బోధ గుర్తుకురాదే? బాధ కలిగినప్పుడు, కష్టాల్లో, వేదనలు, దుఃఖములు, సంతోషములు, కన్నీళ్ళలు, నవ్వులు, ఏడుపులు అన్నిటికీ సరిపోయిదే దేవుడి యొక్క వాక్యము. దేవునికి స్తోత్రం. సంతోషములు ఉన్నప్పుడు వాక్యమును ధ్యానించిన వారు ఉన్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు దేవుని ధ్యానించిన వాళ్ళు ఉన్నారు. గాఢంధకారపు లోయలు ఉన్నప్పుడు దేవుడి వాక్యమును ధ్యానించిన వాళ్ళు ఉన్నారు. శత్రువులు వెనక తరుముతుంటే దేవుడి వాక్యమును ధ్యానించిన వాళ్ళు ఉన్నారు. ఇంట్లో వాళ్ళే శత్రువులు వైడిపోయినప్పుడు దేవుడి వాక్యమును ధ్యానించేవాడు బైబిల్లో లేరా? ఉన్నారు. దావీదు ఇంట్లోనే శత్రువులు ఉన్నారా లేరా? నా మాట కదా ఇది. పైగా ఎవరంటే సొంత కొడుకు అబ్షాలోము. అప్పటి వరకు తన దగ్గర నమ్మకముగా పని చేసిన అహీతోపేలు, యెహోనాదాబు, వీళ్ళందరూ కూడా నమ్మకమైన ద్రోహం చేశారు. అయినా కానీ దావీదు దేవుని బోధ అంటే దేవుడి వాక్యమునందు మాత్రమే ఎడతెగక ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మోషే ఐగుప్తు వెళ్ళాలంటే మోషేకి ఎవరు తోడుగా ఉండాలి? అప్పుడప్పుడు ఉంటే అన్నాడా? ఎడతెగక నేను నీకు తోడై ఉంటాను, నువ్వేది పలకాలో అది నీకు చెప్తాను అన్నాడు. మీరు గమనించండి, నువ్వు పరో ఎదుట ఏ మాట మాట్లాడాలన్నా ఆ మాట నీకు నేను చెప్తాను అన్నాడు. అంటే చెప్తాను అన్నాడంటే ఒక 10 లైన్లు రాసి ఇది చెప్పి తర్వాత వస్తాను అన్నాడా? నోటి అంటే ఏది మాట్లాడాలంటే అది అప్పటికప్పుడే నీకు నేను చెప్తాను అని అన్నాడంటే దేవుడు మోషేకి ఎక్కడున్నాడు? పక్కనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. రెండు పేజీలు రాసి ఇది చదివే నేను బయటికి వెళ్ళి వస్తాను, తర్వాత నీకు మళ్ళీ చెప్పవలసి చెప్తాను అన్నాడా? అనలా. నువ్వు ఏమి పలకాలో
ఏది మాట్లాడాలో అప్పటికప్పుడు ఏది మాట్లాడాలంటే అది నేను నీకు చెబుతాను అన్నాడంటే మోషేకి దేవుడు తోడుగా కాదు, పక్కనే ఉన్నాడు. దేవుడు వాక్యమ గనక, బోధ గనక మనం విని హృదయముల గనక మనం భద్రపరచుకుంటే, నేను అంటాను మోషేకి దేవుడు పక్కనే ఉన్నాడు, కానీ మనకి హృదయములో దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు వాక్యం అనగా హృదయం అనే పలక మీద కనుక రాసుకొని భద్రపరచుకోగలిగితే హృదయములో నుండి మాట్లాడతాడు దేవుడు మనతో. దేవునికి స్తోత్రం. ఉందా ఈ రోజున? లేదండి, లేదు. ఎందుకో తెలుసా? మనుషుడు ఏం మర్చిపోతున్నాడు తెలుసా? నేను చచ్చిపోతాను అన్న విషయాన్ని ఒప్పుకుంటాడు, కానీ చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావని అడిగితే ఆటోమేటిక్గా అంటాడు దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను అంటాడు. చాలామంది అంటారు దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం, ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను, ఆయన మంచోడు కదా అంటారు. అది అజ్ఞానం, చాలా అజ్ఞానం. ఒకవేళ మనం అలాగే ఉండి పర్వాలేదులే అనుకుని భక్తి చేస్తే, నువ్వు చేసినా చెయ్యకపోయినా, ఇప్పుడు నేను భక్తిగా ఉండకపోయినా మరణం మాత్రం ఖచ్చితంగా వస్తుంది. కానీ ఆ మరణము దేవుని ఎదుట నిలబెట్టినప్పుడు నీకు రెండు చోట్ల చూపిస్తుంది. ఒకటి నిత్య నరకాగ్ని, ఒకటి నిత్యము ఉండే పరలోక పట్టణం. ఈ రెండిటికి కనుక వెళ్ళవలసిన మార్గము ఏదైనా ఉందంటే క్రీస్తు బోధ. అంగీకరిస్తే పరలోకం, అంగీకరించకపోతే అంతే కదా. ఇప్పుడు యేసు ప్రభుల వారు ఏమంటాడు? ఒకసారి ఇద్దరు వ్యక్తులు ఒక ఊళ్ళో ఉన్నారు. ఒకడు ఒకలా కట్టుకున్నాడు ఇల్లు, ఒకడు ఒకలా కట్టుకున్నాడు. గాలి తుఫాను వచ్చింది, ఒకడి ఇల్లు ఏమైపోయింది? పడిపోయింది. ఒకడి ఇల్లు పడిపోయినాడు. వచ్చి ఆడిల్లు నువ్వే కదా కట్టుకోమన్నావు, అయ్యా మాకు స్థలం ఏమండే, ఇల్లు కట్టుకుంటే సరే కట్టుకోమని మా ఇద్దరు చెప్పవు, మరి ఆడిల్లు ఉంది నా ఇల్లు పోయింది అంటే అప్పుడు ఏమంటాడు తెలుసా? యజమానుడు ఇల్లు కట్టుకోమన్నాను రా, ఈ నా మాట చెప్పున కట్టుకోమన్నాను, కానీ నువ్వు ఎక్కడ కట్టావు? ఇసుక మీద కట్టావు. వాడెక్కడ కట్టాడు? బండ మీద కట్టాడు. ఎంత తుఫాను వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎటువంటి పరిస్థితులు వచ్చినా వాడు వేసిన పునాది దేని మీద తెలుసా? బండ మీద. అలాగా ఈయన మాటలు చెప్పున, అంటే ఈ బోధ చెప్పున కానీ మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటే రేపొద్దు ప్రభు దగ్గరికి వెళ్ళినట, అయ్యా నన్ను నరకానికి వెళ్ళిపోమంటున్నావు ఏంటంటే అప్పుడు అంటాడు ఈ మాటే, వాడు పరలోకం పెట్టి నేను నరకం పెట్టి అని అన్నారు అనుకో, అప్పుడు అంటాడైనా వాడు నా మాటలను బట్టి తన జీవితాన్ని సరిచేసుకుంటూ సరిదిద్దుకుంటూ వాక్యం మీద వాడు నిలబడ్డాడు, జీవితానికి సరి చేసుకున్నాడు కాబట్టి వాడి దారిది. మరి నువ్వు విన్నావు కానీ కట్టుకోలేదు, విన్నావు ఇల్లు కట్టుకోమని స్థలం ఇచ్చాను కానీ నువ్వు ఎక్కడ కట్టుకున్నావు? వాడు ఎక్కడ కట్టుకున్నాడు? అలాగ అనేకసార్లు నా బోధ విన్నావు, ఎడతెగక కంటిన్యూగా వారం విన్నావు, బోధ వెంబడి బోధ విన్నా కానీ నువ్వు కట్టుకునే విషయంలో ఫెయిల్యూర్ అయిపోయావు. వాడు ఇల్లు కట్టుకునే విషయంలో ఫెయిల్యూర్ అయిపోయాడు, కానీ నువ్వు నీ ఆత్మ జీవితాన్ని కట్టుకునే విషయంలో నీ గుడారం అనేది నిత్య నరకాగ్నిలో కాలిపోవడం గల కారణం నువ్వే అని అంటాడు. అవునా కదా? అవును. నేను ఎందుకు ఎప్పుడు కూడా మాట చెప్తాను ఏంటో తెలుసా? మనం ఈరోజే మనదే, రేపు మనది కాదు. దేవుని దగ్గర మనము ఖచ్చితంగా లెక్క అప్పగించాలి. అందుకే మోషేకి దేవుడు ఎలాగైతే తోడుగా ఉన్నాడో మనకి క్రీస్తు యొక్క వాక్యం, ఆది యందు వాక్యం ఉండును, ఆ వాక్యము దేవుడే ఉండును, ఆదిలో ఉన్న వాక్యం శరీరధారికి లోకానికి వచ్చేసాడు. క్రీస్తు వాక్యం అనగా యేసు, ఆ వాక్యాన్ని గనక మన హృదయంలో పెట్టుకుంటే గనక మోషేకి దేవుడు తోడుగా ఉన్నాడు. మనకు మాత్రము మనలోనే, ఈ కొత్త నిబంధనలో మనతోనే ఉంటానని వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం. నీలోనే అని పరిశుద్ధాత్మ గురించి చెప్తాడు దేవుడు. అందుకే మనము ఆయన బోధ చెప్తున్నా కదా, మనుషుల బోధ, దెయ్యాల బోధ, అబద్ధాల బోధ కాదు, నిక్కరసైన నాణ్యమైన పరలోకమును చేర్చగలిగే బోధ అపోస్తుల బోధ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వేయబడిన పునాది తప్ప మరొకటి లేదు. మీరు చెప్పండి, అపోస్తుల బోధ అంటాం కదా, అపోస్తుల బోధ చేసినప్పుడు ఆయన దేవుని యొక్క ప్రేమను గురించే చెప్పారు తప్ప వారు ఎవరితోని గొడవాడారా, ఎవరితోని వ్యాజ్యమాడారా, ఎవరితో ఏదైనా గొడవలు పెట్టుకున్నారా? పౌలు గారు ప్రత్యక్షతను బట్టి ఏమన్నారు తెలుసా? ఎదురాడు వారికి, ఏటువడిగే వారికి సాత్వికముతో సమాధానమును చెప్పండి.
ఈ సాత్వికం ఎక్కడొస్తుంది? మనిషిలో ఉందా? క్రీస్తులో ఉంది. క్రీస్తుని గనక ధరించుకుంటే సాత్వికంతో ఒక వ్యక్తికి చెప్తాం, వినకపోతే అక్కడే విడిచిపెట్టేసే, వాడిని శత్రువుగా కాక మిత్రువుగా భావించి వదిలేయమని చెప్పాడు 2వ దశలోని పత్రిక 2:13 ఇందులో ఉంటుంది. అవునా? అందుకే ఒక వ్యక్తి సాత్వికంగా ఉండాలన్నా, పరిస్థితులు బట్టి మౌనంగా ఉండాలన్నా, నా దేవుడే చూసుకుంటాడు అని అనుకుని ఉండాలనుకున్న వాడికి ఆధారమైనది ఏదైనా ఉందంటే వాక్యము. ఆ వాక్యమునందు కనుక మనం ఎడతెగక, అంటే విశ్వాసముతో మాటి మాటికి వాక్యం మీద ఆనుకోవాలి, వాక్యము మీదే ఆనుకోవాలి. ఎవడైనా అలా లాగడనుకో, ఏ శ్రమైన అలా లాగిందనుకో, ఏ కష్టమైన దుఃఖమైన అలా లాగిననుకో, మరల అలాగ వాక్యం మీద మనం ఆనుకోవాలి. అది ఎడతెగక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటి దశలోని పత్రిక రండి. మొదటి దశలోనికి పత్రిక 2వ అధ్యాయము 2. మీకు తెలియని తర్వాత ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు. ఏమంటున్నాడు పౌలు గారు? మా బోధ అంట, మా బోధ కపటమైనది కాదు. పౌలు గారి బోధ అది, యేసుక్రీస్తు బోధ. అయితే యేసుక్రీస్తులాగా స్వరూపములోకి మార్చబడి క్రీస్తు యొక్క అడుగు జాడలో వారు నడుస్తూ యేసయ్య చెప్పిన మాటను ఏమాత్రము కూడా వారు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత వారు చెదరిపోకుండా అందరూ మేడగదిలో ఉండి వారు దేవుడి యొక్క ప్రత్యక్షతను వారు అనుభవించి వారు చేస్తున్న బోధంట కపటమైనది కాదు, మోసమైనది కాదు. ఇప్పుడు కపటమైన బోధ కాదు అంటే చూడండి, ఎడతెగక ఆ రోజు అంతియొక్కలో క్రైస్తవులు అనబడిన వారు 3,000 మంది చేర్చబడిన వారు ఏ బోధ యందు వారు ఎడతెగ ఉండేది తెలుసా? అది కపటమైన బోధ కాదండి, అది మోసకరమైన బోధ కాదు. మరి ఈరోజు కపటమైన బోధ లేదా? సంఘములు ఉన్నవారు ఏదైనా అనాలంటే వాక్యము చేత అంటూ ఉంటారు చాలామంది, ప్రత్యక్షత లేని వాళ్ళు. సంఘములో ఎవరికైనా ఏదైనా ఒక సమాచారం చెప్పాలంటే అది వాక్యముతో అన్వయించుకొని చెప్పుతారు. ఇది కపటమైన బోధ. చెబుతాడు లెక్క, ఒకరోజు లెక్క ఉంటుంది, మీరు అనేకులు బోధకులు కాకుడి అని మాటల. ఒక సేవకుడు అంటాడు, యేసయ్య గారు ఏమంటాడు చెప్పనా? సేవ అంటే మాటలు కాదు, ఒడిలో నిప్పులు పోసుకున్నట్టు ఉంటుంది, ఎప్పుడు కాలిపోతుందో తెలీదు. బలిపీఠం దగ్గర ఉన్నప్పుడు అలా కాల్చబడాలి. సేవ అంటే మాటలు కాదు, దేవుని కొరకు నిలబడతామంటే మాటలు కాదు, దేవుని కొరకు మాట్లాడటం మాటలు కాదు, కలిపి చెరిపే బోధ కాదు ఈ రోజుల్లో చెప్పవలసింది. నిక్కరసైన బోధ. పాపం విడిచిపెడతావా లేదా నిత్య నరకానికి వెళ్ళిపోతావా? యేసును అంగీకరిస్తావా? నీ ఆత్మకు లెక్క అప్పగించుకుంటా. ఇదే బోధ. ఆ బోధ అందరికి ఒకేలాగా ఉంటుంది. అది ఇంటా బయట అన్నది ఉండదు. అంగీకరిస్తే పరలోకం, లేకపోతే నరకానికి. నువ్వు నా తండ్రివైన మాత్రాన, తల్లివైన మాత్రాన, నా బిడ్డలవైన మాత్రాన ఏమాత్రం కూడా రాజ్యం ఉండదు. ఉంటుందా? ఉండదండి, ఉండదు. ఒకవేళ ఇలాగ గనక ఇదే బోధ కనుక మనం చేయగలిగితే కనుక వినేవాళ్ళు వింటారు, విననివారు చస్తారు. అర్థమైందా? అయ్యో, నా ఉపదేశకుల బోధ నేనెట్లా త్రోసివేసి తిని ఎక్కడికి వచ్చి నేనెందుకు బాధపడుతున్నాను చెప్పేసి అక్కడ రొమ్ము గుట్టుకుంటూ ఉంటాం మనం. అవునా కదా? అవును. అందుకే ఇక్కడ పౌలు అంటాడు, మా బోధ కపటమైనది కాదు, మీకు ఏదో చెప్పాలని వాక్యములోంచి చూపేది కాదు, వాక్యం ఏది చెప్పుతుందో అదే చెప్తున్నాం. దేవుడు మహాకృప. నేను అడిగిన దేవుణ్ణి, ఏ విషయంలో కూడా ఏది కూడా వాక్యమే తప్ప రెండోది ప్రస్తావన రాకూడదు. నేను బ్రతికినంత కాలం చేసే బోధలు అన్యాయం ఉండకూడదు, అక్రమం ఉండకూడదు, మోసం చెప్పనా నువ్వు ఇంకోటి నిలబెడతావు కాబట్టి. అవునా? పౌలు అంటాడు, మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు. అపవిత్రం అంటే మాలిన్యమైపోయిన బోధ. ఏంటంట? మాలిన్యమైపోయిన బోధ.
ఇప్పుడు ఒక తల్లి లేదా ఒకడు దశన భాగం చక్కగా తీసుకొచ్చిస్తాడు, వాడు చేసే పని ఏంటో తెలుసు. కన్నెంతాడు ఈడు, కన్నెంతాడా? ఒరే బాబు, నువ్వు అపవిత్రమైన మార్గంలో ఉన్నావు, నీ డబ్బు ఎవడ కావాలి, ఆయన సర్వోన్నతుడు శ్రీమంతుడు అని మనం ఎప్పుడైనా సరే చెప్తారు. ఈ రోజుల్లో వాడు ఎత్తా ఉంటే తీసుకొచ్చి పరిచర్లో వాడుతూ ఉంటారు. అది దేవుడికి మహిమ కాదు. ప్రభా నీ పరిచర్లో వాడతాంటే 10,000 ఏంట్రా, 10 లక్షలు ఇస్తాను నేను, వాడేవాళ్ళేంటి, నేను ఇవ్వనా? నేను కరెక్ట్ ఆకాశ వాకింట్లు విప్పితే ఎలాగంట పట్టజాలని విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాడు దేవుడు. మనము ఆ వ్యక్తిని ఖండించాం, కానీ ఆ వ్యక్తి ఇచ్చే డబ్బులకి, ఆ వ్యక్తి ఇచ్చే ఆతిథ్యముకు, ఆ వ్యక్తి సంఘ పెద్దకు వ్యవహరించడానికి, ఆ వ్యక్తి కార్యక్రమంలో ముందుంటాడు, తగులో మిగులో భారం మీదేసుకుంటాడని ఆ వ్యక్తిని మనము ఎక్కకూడని చోటకి ఎక్కిస్తూ ఉంటాం, ఇవ్వవలసిన స్థానాలు ఇస్తాం. ఈ మధ్యకాలంలో కొంతమంది ఒక వ్యక్తికి కొత్తగా వచ్చాడనుకో, ఆ వ్యక్తికి లేనిది ఒక పదవి పుట్టించి ఇస్తూ ఉంటారు. ఏసన్న గారు ఏం చెప్పాడు తెలుసా? ఆయన సహచరులతో ఒక వ్యక్తితోటి ఇలాగే వింటే ఏంటి తెలుసా, ఒక వ్యక్తి వస్తే కాస్త డబ్బున్నవాడు, ఏంటంట డబ్బున్నవాడు, ఆడు చేసే పనులు బాగోపోయినా సరే ఆ పదవుల్లో చర్చిలో పదవులు ఏం చేసేప్పున సండే స్కూల్ టీచర్కి మాస్టర్ కింద పెట్టాడంట. అంటే ఏదో ఒక పదవి ఇవ్వాలి, పడి ఉంటాడో చక్కగా మనకి అన్నింటిని సహకరిస్తాడని. ఏ పని లేవు, సెక్రటరీ అయ్యి మొత్తం అయిపోయి సరే ఏం చేయాలి తెలియక సండే స్కూల్ టీచర్ నలుగురు ఉంటే వాళ్ళకి ఈ వ్యక్తిని ఏం చేశాడు, హెడ్ మాస్టర్ కింద పెట్టాడు. కొన్ని రోజులకి సండే స్కూల్ టీచర్తో ఇటు పోయాడు, పెళ్ళాన్ని భార్యను వదిలేసినట్ట. అర్థమైందా మీకు? అంటే వాడు అపవిత్రమైన బాధలో ఉన్నాడు కాబట్టి, వాడిని దైవ సేవకుడు సరిచేయలేదు కాబట్టి ఏం జరిగిందచ్చా, వాడు అపవిత్రతో పోయాడు. ఖండించాలి, చెప్పాలి. నా తప్పు ఉంటే మీరు చెప్పాలి, మీ తప్పు ఉంటే నేను చెప్పాలి. ఇదే బోధ, ఇదే పరిశుద్ధమైన బోధ. అంతేగాని ఎవరు ఎలా పోతే నాకేటి సంఘము నిండాలి, ఎలా పోతే నాకేటి గల్లా పెట్టి నిండాలి, ఎలా పోతే నాకేటి నా అవసరతలు తీరాలి, ఎలా పోతే నాకేటి ఏంటి నన్ను నా కుటుంబం చూసుకో అని కనుక అపవిత్రమైన బోధ చేస్తే ఎలాగుంటుందో తెలుసా? ఎన్నవాడికి ఒకటే, చెప్పినోడికి 2, ఎన్నవాడికి ఒకటే, చెప్పినోడికి 2 అని మనం అన్వయించుకోవాలి. ఎలాగ చెప్పనా, ఎన్నవాడికి ఒక దెబ్బ, చెప్పినోడికి అలాగనుకోండి. యారా అంటే ఒరే చెప్పేవాడు నీవే ఇలాగుండి చెప్పితే ఎలాగ పెడి కొడుతుంటే వెనకాల్చి అమ్మాయి అంటూ ఉంటాం. ఆడికి ఒకటే, ఒరే విన్నాను పెడిమని కొడతాడా, మనకి టపా కొడతాడు. ఏంటంటే నువ్వు చూపించి జీవించి చెప్పాలి కదరా, ఖండించాలి కదా. దేవుడు నిన్ను పిలిచాడు, దేవుని సేవకు పిలిచాడు, లేదా విశ్వాసగా దేవుడు నిన్ను పిలిచాడు, సంఘములో చేర్చాడు. పాపాన్ని పాపముగా చూడకుండా పాపముతో కలిసి నడిస్తే, సాంగత్యం చేస్తే, స్నేహం చేస్తే, ఒరే నేను పలుమార్లు చెప్పాను కదరా, దుష్ట సాంగత్యం మంచి నడవడికని చేర్పును, వేసే సాంగత్యము చేయవాడికి రొట్టె ముక్క కూడా మిగలదు అని చెప్పాడేనా? మరి అలాంటప్పుడు మనకి ఎందుకు కలగలేదు ఆ బోధ అన్నప్పుడు, ఆ వాక్యం విన్నప్పుడు మనకి ఎందుకు కలగలేదు? బైబిల్ చెప్పనా, నువ్వు ఆ వాక్యమందు నువ్వు ఎడతెగక లేవు. అంటే వాక్యం ఎత్తబడతా ఉంటుందా మన ఆలోచనలు ఎక్కడో. అంతేగా యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నీవు దేవుని ఆలోచన సభలో ఉన్నావా అని స్నేహితులు యోబు గారిని అడుగుతారు. దేవుని యొక్క ఆలోచన సభలో ఉంటే, దేవుని యొక్క మనస్సులో మనం ఉంటే చెప్పే బోధ నిక్కర్సా కాదా, అపవిత్రమైనది కాదా, కపటమైందా కాదా, మోసమైందా కాదని నీవే లేఖనాలు పరిశీలించుకోవాలి. ఈరోజు చాలామంది లేఖనాలు పరిశీలించడానికి ఖాళీ లేక, పరిశీలించడానికి ఇష్టం లేక ఏ బోధ పడితే ఆ బోధ నమ్మి వారు ఉరి తెచ్చుకుంటున్నారు తెలుసా? పౌలు గారు ఎంత జ్ఞాని, పౌలు గారు ప్రత్యక్షత ఎంత గొప్పది, శిష్యులకు కూడా లేదు, వారు కూడా రాయలేకపోయారు అంత అన్ని గ్రంథాలు. కానీ దేవుడు ప్రత్యేకంగా పౌలు గారిని ప్రత్యేకపరుచుకుని తన ప్రత్యక్షతను కనపరుచుకుని ఆయన ఒక చోట వాక్యము చెబుతూ ఉంటుంటే పెద్ద పాస్టర్ గారు వచ్చారు, 14 పత్రికలు రాశాడు, ఈయనకి చాలా పేరుంది, ఈయన చుట్టూ బోలు మంది శిష్యులు ఉన్నారు అని ఏది చెప్తే తినేద్దాంలే అని అనుకున్నారా? బెరయా ప్రాంతంలో ఉన్నవాళ్ళు చెప్పండి ఏం చేశారు? పౌలు చెబుతుంది అలా ఉందో లేదని లేఖనాలు పరిశీలించారు.
మనకుందా పరిశీలన? మనకుందా? ఏది చెబితే చెప్తూ హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం, అయిపోయింది, వచ్చేస్తాం అంతే. అసలు ఇలా ఉందా లేదా? ఈ వ్యక్తి చేసిన బోధ మోసకరమైందా, అపవిత్రమైందా? ఆ బోధ బోధించుకోండి, ఆ బోధ వింటున్న నువ్వు ఎప్పుడైనా సరి చేసుకున్నామా? ఇప్పుడు ఆ బోధ అన్న తర్వాత ఎప్పుడైనా సరే పరీక్షించావా, పరిశీలించావా, పరిశోధించావా? ఏమీ లేదు. కానీ వినేస్తాం, అది మనకి నాశనం తెచ్చిపెడుతుంది. పౌలంతట వాడు బోధిస్తేనే లేఖనాలు పరిశీలించినప్పుడు, నాలంటడు బోధిస్తే మీరు ఎందుకు పరిశీలించరు చెప్పండి? పౌలు గారి కంటే గొప్పవాడు ఎవడైనా ఉన్నాడా ఇప్పుడు ఈ భూమి మీద? చెప్పండి. పౌలు గారు బోధిస్తేనే లేఖనాలు పరిశీలించినప్పుడు, అబ్బే మా పాస్టర్ గారు ఏది చెప్పినా నిజమేనండి, బైబిల్ తెరవరు చాలామంది తెలుసా? చాలామంది సంఘాల్లో బైబిల్ తెరవరు, మా పాస్టర్ గారు ఏ బోధ చేత అదే అని పాస్టర్ గారి బోధకు లోబడిపోయి మా పాస్టర్ గారు ఏది చెప్పుడు కరెక్ట్గా చెప్తాడు, ఆ బైబిల్ తెరవక్కర్లేదు, అసలు బైబిల్ తెరవక్కర్లేదు తెలుసా, మా పాస్టర్ ఏది చెప్తే అదే రైటు. లేరు ఈ రోజున? లేరా? మరి అలా ఉన్నారా? వాళ్ళు బెరయా పట్టణ ప్రాంతంలో ఆ పట్టణస్తులు, ఎదేంచి పట్టణస్తులు ఉన్నవాళ్ళు అలా అన్నారా? వారు పరిశీలించి మీరు అలా వెళ్ళండి, ఇంకో అధ్యాయం దగ్గరికి వెళ్ళేప్పటికీ వారి ఇంటిలో ఉన్న విగ్రహాలను, మాంత్రిక శక్తులకు సంబంధించిన పుస్తకాలను తీసుకొచ్చి ఏం చేశారు? కాల్ చేశారు. ఆ రోజులో చాలా విలువైనవి మాంత్రిక గ్రంథాలు. నీవు గనక లేఖనము గనక పరిశీలిస్తే, ఇంటికి పోయిన తర్వాత ఇది ఇలా ఉందా లేదా, ఇది కరెక్టా కాదని పరిశీలిస్తే కనుక, పరిశీలన కనుక నువ్వు నెగ్గితే కనుక, చేసిన బోధ యథార్థమైనది కనుక, నీ అంతరంగంలో ఉన్న అన్నీ తీసుకొచ్చి బయట పాడేస్తాం. వారు కాల్చేశారు, మనం కూడా మనలో ఉన్న వాటన్నిటిని తీసి కాల్చేస్తాం. కాల్చటం లేదు అంటే కనుక మనం పరిశీలించలేదని. వారు పరిశీలించారు కాబట్టి, అరే ఇదే కరెక్టు, ఎటంట ఈ గ్రంథమే కరెక్టు, ఈ లేఖనమే కరెక్టు, పౌలు చెప్పిందే కరెక్టు అని ఆ లేఖనములు, ఆ పరిశుద్ధ వాక్యమును, ఆ లేఖనములు వారి ఇంటిలో చేర్చుకోవడానికి మంత్రశక్తులు గణించిన గ్రంథాలను తీసుకొచ్చి కాల్చేశారు. అవునా? ఇప్పుడు మనం కనుక పరిశీలించగలిగి, ఒరే దేవుడి వాక్యం నిజంగా నాతో మాట్లాడుతుందని ఆ వాక్యం హృదయంలో చేర్చుకుంటే, మరి హృదయంలో నన్ను బయటికి తీసుకొచ్చి ఎందుకు కాల్చేస్తలేదు? మనం ఉంటనే చాలా మందిలో ఉంటున్నాయి. అవి అలాగే పెట్టుకొని మనం ఏం చేస్తాం చెప్పినా, భక్తి చేస్తున్నాం, ప్రార్థనకు వస్తున్నాం, దశమ భాగాలు ఇస్తున్నాం, కానుకలు ఇస్తున్నాం, పరిచయలో పాలు పంపులు పొందుకుంటున్నాం. నేను అంటాను, ఇవన్నీ అసలు నా దేవుడు అడగడు. అసలు మనకంటే బహు విస్తారమైన పరిచయం చేసిన దేవుడు బైబిల్ ఏమని చెప్పడు, ఏమన్నాడు తెలుసా? మీరెవరో నాకు తెలియపోండి అన్నాడు లేదా? అయ్యో సువార్త చేసాం, దాన ధర్మాలు చేసాం, వీధి కుడుకులు పెట్టాం, నేను ప్రకటించాం, అయ్యో మేమని తలుపు కొడతా ఉంటే మీరెవరో నాకు తెలదన్నాడు. అన్నాడా లేదా? అంటే మనం ఏ బోధ ఎందు పౌలు అంటున్నాడు? మోసకరమైనది కాదు, అంటే అపవిత్రమైనది కాదు, కపటమైనది కాదు, మోసమైనది కాదు. ఏ బోధ తెలుసా? ఏంటి? పరలోకములు చేరగలిగే నాణ్యమైన బోధ. ఏసే దేవుడు ఎన్ని ఎలాగున్నా, నీకు కలిగినా కలిగిపోయినా, సుఖమున్నా లేకపోయినా, బాధ ఉన్నా లేకపోయినా, కన్నీళ్ళున్నా లేకపోయినా, కష్టాలున్నా లేకపోయినా, అప్పులున్నా లేకపోయినా, దేవుడు ఏసే దేవుడు. ఇదే బోధ అంతే. అంతకు మించి ఇంక ఏదో బాధ, అమ్మ అవునా ఆ పని చేయబోయారా, ఆ కిటికీ మార్చపోయారా, ఈ గుమ్మ మార్చపోయారా, చూడపోయారా అన్న సేవకులు కూడా ఉన్నారు ఈ రోజున, నాకు తెలుసు. మోసకరమైన బోధ. అంతగా ప్రభు అన్నాడు, మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు. మనం చేసే అబద్ధ బోధ కనుక మోసపోతే దేవుడు ఎక్కిరించబడడు. ఎవరు ఎక్కిరించబడతాం? మనమే. చూడండి, రెండోది ఏంటి? సహవాసం. త్వరగా వెళ్ళిపోతాం. చూడండి, సహవాసములు కూడా ఎడతెగక ఉండాలి. మొదటి రాజుల గ్రంథం చూడండి, ఏ సహవాసములు ఉండాలి? మొదటి రాజుల గ్రంథం 11:1. మోయాబీలు, ఎదోమీలు, అమ్మోనీలు, సిదోనీలు, హిత్తీయులు అనుజనులు మీ హృదయములను తమ దేవతలతో త్రిప్పుదురు కనుక వారితో సహవాసం చెయ్యండి అని అన్నాడా? సహవాసము చెయ్యకూడదు, వారిని మీతో సహవాసము చెయ్యనివ్వకూడదని
యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చి ఉన్నాడు. ఇప్పుడు నా వైపు చూడండి. ఎడతెగక సహవాసములో ఆ రోజున అపోస్తులు ఉన్నారు. వారు యేసు క్రీస్తు లేదా పరిశుద్ధాత్మక సహవాసంలో వారు ఉన్నారు. కానీ వీరు ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మోయాబులు, ఎదోమీలు, అమ్మోనీలు, సీదోని, ఇత్తీలు అంటే వారు ఎటువంటి వాళ్ళో తెలుసా? దేవుడు చెప్పేస్తున్నాడు, వారు మీ హృదయములు దేవతల తట్టు తిప్పేస్తారు. నాకు తెలుసురా బాబు, మీ హృదయాలు దేవతల తట్టు తిప్పేస్తారు. కాబట్టి మీరు వారితో సహవాసం చేయకుండి వారిని మీతో. ఇప్పుడు మన సహవాసం ఎవరితో? కొత్త నిబంధన సంఘము సహవాసం ఎవరితో చెప్పాలి? కొత్త నిబంధన సంఘములో చేర్చబడిన విశ్వాసుల సహవాసం ఎవరితో? ఫస్ట్ ప్లేస్లో చెప్తాను, సెల్ ఫోన్తో. అవునా కాదా? సెల్ ఫోన్తో. అవసరం ఉన్నప్పుడు, ఇప్పుడు కడుపుకి ఎంతైతే తింటాం అంతే తింటాం, ఎక్కువ తినం. అలాగా మొబైల్ ఫోన్ కూడా ఎంతైతే వాడాలో అంతే వాడాలి. అంతకు మించి కనుక ఇంకొక నిమిషం దాటిందంటే నీ సహవాసం ఫోనుతో చచ్చిపోతావు. నేనన్నగా దేవుడు చెప్తున్నాడు. ఎందుకు తెలుసా? వారు నీ హృదయాలను తిప్పేస్తారు. ఒరే ఫోనుతో వద్దు, ఎందుకంటే నీ హృదయం తిప్పేస్తుంది. మన సహవాసం ఎవరితో? పరిశుద్ధాత్ముడితో మన సహవాసం. కానీ వీరు వారితో సహవాసం చేయడానికి వారి మనస్సులు ఏంటి తిప్పబడుతున్నది ఎరిగిన దేవుడు ముందే చెప్పేశాడు. విన్నాడా? ఎవరు? ఇతను విన్నాడా? ఎవరు చెప్పండి? ఈ మాట చెప్తుంది ఎవరితో? మామూలు వ్యక్తి కాదు. ఇప్పుడు ఈ మాట మనతో చెప్తున్నాడు దేవుడు. ఇప్పుడు మనము సొలొమోను పక్కన పెట్టుకోండి. ఇప్పుడు సొలొమోను గారు పక్కన అనుకో, సొలొమోను నీకంటే నేను జ్ఞాని అని అనగలమా? మనం అనగలమా? అనలేం. ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కనుక వాళ్ళ మధ్య సొలొమోను నిలబడితే జ్ఞాని సొలొమోను అని అంటాడు. ఆ సొలొమోనుకి చెప్పాడప్పుడు దేవుడు, నువ్వు వారితో సహవాసం చెయ్యొద్దు. నాకు తెలుసు నువ్వెంత జ్ఞానివైనా నీకంటే పరమ జ్ఞానిని నాకు తెలుసు. నీ హృదయం వారు తట్టి తిప్పేస్తారా బాబు అని చెప్తే అయ్యగారు కాస్త ఏంటంటదని మొంకుతనం చూపించి పెళ్లి చేసుకున్నాడు. వారు చేసిన పరిస్థితి ఏంటో తెలుసా? ఏంటి? కామాతురత గలవాడైపోయాడు. చివరికి ఏమైపోయాడు తెలుసా? సొలొమోను కేమోష్ అని మోయాబులు హేయమైన దేవతకు తట్టు తిరిగేశాడండి. చెప్పాడా లేదా చెప్పండి? దేవుడు నీ సహవాసం వారితో చేయొద్దని చెప్పాడా లేదా? నేనంటాను సొలొమోను పడిపోయాడు. నువ్వెంత నేనెంత? వాడితో నడిస్తే ఏముంది, వాడితో మాట్లాడితే ఏముంది, దుష్ట సాంగత్యం మంచి నడవడికను చెరిపేస్తుంది అని నెత్తి నోరు కొట్టుకుని వాక్యం చెబుతుంది. వాక్యానికి కనుక నెత్తి నోరు ఉంటే ఇది ఇలాగ చెప్తాను నేను. నెత్తి ఒరే బాబు వాడితో సహవాసం చేయకురా, దానితో సహవాసం చేయకురా, నీకు నాశనం, నీకు ఉరి అని చెప్తుంది. కానీ మనం ఏం చెప్పనా? నన్ను వాటితోటే సహవాసం. ఇప్పుడు నేను పడను. అప్పుడు సొలొమోను పడిపోయాడు అనుకోండి. ఇప్పుడు మన దగ్గరికి వచ్చాడు. అరే బాబు ఇప్పుడైనా సరే మీరు జాగ్రత్తగా ఉండండిరా. దేవుడు అప్పుడు నాకు చెప్పాడు వాళ్ళ తట్టు తిరగొద్దని. పైగా మామను చెయ్యొద్దన్నాడా? వాళ్ళు చేయటానికి వచ్చినప్పుడు కూడా వద్దు అని సున్నితంగా తిరస్కరించమంటే నేను మహాజ్ఞానిని, ఎవరితో ఎలా మాట్లాడాలో నాకు తెలుసు, ఎవరిని ఎలా డీల్ చేయాలో తెలుసు. శాబాదేశపు రాణిని గడగడలు ఆడించేశాను నేను. అంటంట శాబాదేశపు రాణికి నేను ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంటే జవాబులు చెబుతూ ఉంటుంటే ఆశ్చర్యపోయి నోరు అలా తెరిచింది. కాబట్టి ఎవరితో ఎలాగుండాలో నాకు తెలుసని వెళ్ళాడు. అయ్యగారు దూరాడు, దెబ్బకు పడిపోయాడు. మనకేం చెప్తున్నాడు చెప్పిన సొలొమోను? ఒరే నేనే పడిపోయాను, నువ్వెంత లేదు, నువ్వు జ్ఞానివా నేను జ్ఞానిని అంటే నేను అంటాను నువ్వే జ్ఞానివి సొలొమోను అంటాను. అయితే జాగ్రత్త, నోరు మూసుకుని నీ సహవాసము జాగ్రత్తగా ఉండు. ఎవరితో చేయాలో వాళ్ళతో చేయి అంటాడు. ఇప్పుడు వినాలా వద్దా? పడిపోయినోడు మాట వినాలా వద్దా? దెబ్బతిన్నవాడు మాట వినాలా వద్దా? ఆ వీధిలో వెళ్తే కుక్కతో కరిపించుకున్నవాడే ఈదిలో కుక్క అందని చెప్తే కరిపించుకున్నవాడు చెప్పింది వినాలా వద్దా? వినాలి కదా. వినకుండా
దాన్ని ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు అంటే నేను అంటాను, వాడిని కండే పట్టుకుంది, మన పిక్కల లాగేద్ది అది. దేవునికి స్తోత్రం. దయచేసి చెప్తున్నానండి, సహవాసం చెయ్యొద్దు అని వీరికి చెప్తే సొలొమోనుకి పడిపోయి అన్య బలిపీఠంలో కట్టేశాడు. కొత్త నిబంధన సంఘం దేవుడు చెప్తున్నాడు, దుష్ట సాంగత్యం మంచి నడవడికను చెరుపును. చెరపదనుకోవద్దు, నేను బాగానే ఉంటాను అని అనుకోవద్దు. క్రైస్తవుల సహవాసం ఎవరితో? క్రీస్తు రక్తము చేత కడగబడిన వారు. మరి మిగతా వారు కాదు, వారి కొరకు ప్రార్థన చేస్తూ జ్ఞానంగా ఉండాలి. ఎలాగా? వివేచన కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇంకోటి చూడండి, రోమపత్రిక రండి, త్వరగా వెళ్ళిపోదాం. సామెతలకు రండి, సామెతలు 13:20. సహవాసం చూడండి, జ్ఞానులు సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడు అవుతాడు, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. ఇప్పుడు మన సహవాసం ఎవరితో? జ్ఞానులతో చేయాలి. జ్ఞానం అంటే చెప్పాలి. యేసు ప్రభువులు ఒక మంచి మాట అంటాడు, ఏమంటే అప్పుడు సొలొమోను కంటే జ్ఞాని ఇక్కడ అది. ఇప్పుడు మన సహవాసం యేసుక్రీస్తుతో. దేవునికి స్తోత్రం. ఆయన మనతోటే ఉంటాడు, మనలోనే ఉంటాడు. పరిశుద్ధాత్మ నిత్యం మనల్ని నడిపించడుకున్నప్పుడు, అయ్యా నీతోటే నా సహవాసం. ఏంటంట? నీతోటే నా సహవాసం. ఇదే సామెతలో ఒక మాట ఉంటుంది, తుంటరి సహవాసము చేయువాడు తల్లిదండ్రులకి అపకీర్తి తీసుకొస్తాడని ఉంటుంది. ఉంటుందా? అంటే తుంటరి సహవాసం అంటే పనికి మాలిన వారితోటి, మద్యము సేవించే వారితోటి, బూతులాడే వారితోటి, లోక సంబంధమైన ప్రతి విషయంలో వాడు ఆరితేరి ఉన్నవాడితో కనుక నువ్వు సహవాసం చేసి ఏం పర్వాలేదు, నా భక్తి నాకుంది, నా ప్రార్థన నాకుంది, నా విశ్వాసం నాకుంది అనుకుంటే కనుక అది కుదరదు, అవ్వదు. ఎందుకంటే పాపం మనకు అంత బలం ఉంది. పాపం అనుకున్న బలం అది, మరణపు బలం అది, అపవాదిది. అది ఎలాగైనా సరే మనం ఈడ్చేద్ది. కానీ మనం ఎక్కడుండాలి? సహవాసములో ఉండాలి. ఆ సహవాసములో ఉంటే నువ్వు ఎవరితో సహవాసం చేస్తే వాడి బుద్ధులే వస్తాయి. అవునా కదా? మంచోడితో సహవాసం చేస్తే మంచి మాటలు వస్తాయి, పనికి మాలిన వాళ్ళతో సహవాసం చేస్తే పనికి మాలిన మాటలు. అవునా? సంసారి వ్యభిచారితో సహవాసం చేస్తే చెప్పండి, సంసారి ఏమైపోద్ది? మీకు చెప్పాను కదా చాలాసార్లు, ఒక వ్యక్తి సేవ చేస్తాకే దేవుడు పిలిపించాడు. నాకు పాపవృత్తి అంటే వ్యభిచారం చేసే చోటకి వెళ్ళి దేవుడు సువార్త చేయమన్నాడు అని అంటే, సరే చేయలేను పాస్టర్ గారు అంటే, ఈ వ్యక్తి అన్నాడు అక్కడే ఉంటాను, వాళ్ళ మధ్యనే ఉంటాను, వాళ్ళతో సహవాసం చేస్తాను, వారికి సువార్త చెప్తాను. నీకు దన్నవరా బాబు, అలా ఉండకు, నువ్వు ఆ సహవాసం చేయకు. అవసరమైతే వెళ్ళి ఈదంట సువార్త ప్రకటించి ఏసే దేవుడు అని చెప్పి కర్రబద్దలు పనిచేసి మళ్ళీ వచ్చి అక్కడి నుంచి అని చెప్తే, అబ్బాయి ఈ వ్యక్తి అసలు నాకు దేవుడు నాతో మాట్లాడేశాడు, దేవుడు నన్ను పిలిచాడు, వెళ్ళిపోమన్నాడు, గెంటి అతని చెప్పేసి వెళ్ళిపోయాడు. చివరికి ఏమైపోతే రోజు ఈ వ్యక్తికి గుండెంతా కొట్టించుకుని నోట్లెట్టుకుని నిద్రయ్యాడు. పాస్టర్ గారు అడిగాడు, అంటే వాళ్ళతో సహవాసం చేశాడు కదా, వాళ్ళు విషయాలైతే వీడు విడులైపోయాడు, పాపంలో దొరికేశాడు, లోన వేసేశారు, అయిపోయిందా? అంటే వీడు సహవాసం ఎవరితో? వారితో చేశాడు కాబట్టి వారిలాగా అయిపోయాడు. ఒక వ్యక్తిని మనం అనుసరించి ఆ వ్యక్తిలో కొన్ని దినాలు ఉంటే ఆ వ్యక్తితో మాట్లాడతాం, ఆ వ్యక్తిలో నడుపుతాం, ఆ వ్యక్తిలో తింటాం, ఆ వ్యక్తిలో కూర్చుంటాం. ఎందుకంటే సహవాసం చేశాం కాబట్టి. కానీ దేవునితో కనుక సహవాసం చేస్తే దేవుడు మార్గములో మనం నడుస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఎలాగుండాలి తెలుసా? ఎడతెగక ఉండాలి. సహవాసము లోపించిందనుకో ఆ వ్యక్తి జీవితంలో తుఫాను మొదలవుతుంది. అందుకే వారు సహవాసము కూడటం వారు మానలేదు. ఏంటంట? సహవాసంగా కూడటం వారు మానలేదు. సహవాసం అనేది క్రైస్తవుడికి చాలా విలువైనది. ఆ రోజుల్లో వారు సహవాసంగా కూడటం ఎప్పుడు మానలేదు. కానీ మనం ఏం చేస్తున్నప్పుడు సహవాసానికి వెళ్తానికి ఇష్టపడం, సహవాసంలోని వ్యక్తితో మాట్లాడడానికి ఇష్టపడం, సహవాసంలో వ్యక్తికి ఫోన్ చేసి ఓ గంట మాట్లాడడానికి మనం ఇష్టపడం. కానీ లోక సంబంధం ఉన్నవాడితో అప్పుడు ఆ సమయంలో ఎక్కడాడు వైన్ షాప్ ఉంటాడు, ఆడితో 2 గంటలు మాట్లాడతాం మనం. ఆడెక్కడో సినిమాలో ఉంటాడు, వాడితో మాట్లాడుతూ 2 గంటలు మనం.
ఒకడు లోకంలో తిరుగుతూ ఉంటాడు, వారితో మాట్లాడతాం, మనం వారితో ఉండడానికి ఇష్టపడతా ఉంటాం. కారణం ఏంటో తెలుసా? మన సహవాసము తుంటరులతో ఎడతెగక ఉంటే ఎడతెగని కన్నీరు కార్చవలసి వస్తుంది. ఎడతెగని కన్నీరు కార్చవలసి వస్తుంది. అందుకే మన సహవాసము ఎవరితో ఉండాలి? జ్ఞానము కలిగిన వారితో ఉండాలి, మారు మనసు కలిగిన వారితో ఉండాలి, దేవుని కొరకు ఏదైనా ఆగమైపోదాం అనుకున్న వాడితో ఉండాలి. ఇప్పుడు ఈ అపోస్తుల్లోనే ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డారు కదా ఫస్ట్లో. వారు ఈ సహవాసములో ఉండి వారికి జరిగిన నష్టం ఏంటో తెలుసా? లాభం లేదు, పరిగెత్తిచ్చి చంపేశారు. ఏంటి? ఈ సహవాసంలో ఉన్నందుకు. ఏంటంట? ఈ సహవాసములో, అపోస్తుల బోధ యందు సహవాసములో ఉన్నందుకు ఆ రోజుల్లో అంత్యొకలు క్రైస్తవులు అనబడిన వారిని చంపేశారు. ఓకమ్ముడిగా చంపేశారు. కానీ మనకి సహవాసములు కనుక ఇప్పుడు ఉండకపోతే రేపు క్రీస్తు కొరకు కఠినమైన పరిస్థితులు వచ్చినప్పుడు మనం నిలబడలేం. ఎందుకో తెలుసా? నీ సహవాసం లోక సంబంధమైన వాడితనుకో, ఒరే శ్వాసను విడిచిపెట్టరా, ఎందుకురా ప్రాణం పోతుందిరా అంటారు. వెంటనే మనం చలించిపోతాం. అదే మన సహవాసం జ్ఞానము కలిగిన వాడితో చేసామనుకో, ఆ జ్ఞానం కలిగిన ఏం చేస్తాడు తప్పన, జ్ఞానంతో వివేచించి ఏం చేస్తాడు తప్పన, పరలోక ద్వారాలు తెరవబడుతున్నారా నీ కోసం. సంతోషంగా నువ్వు ప్రభు కొరకు వెళ్ళిపో, నువ్వు నాకంటే ముందు వెళ్ళిపోతున్నావు, ఎంత ధన్యుడురా అని అంటాం. జ్ఞానం కలిగినోడు చెప్పే మాట ఇది, అజ్ఞానంతో కాదు. అందుకే మన సహవాసం ఎప్పుడు కూడా పరిశుద్ధులతో ఉండాలి, ఏర్పరచబడిన వారితో ఉండాలి, క్రీస్తు కొరకు ఏదైనా చేయగలిగిన వారితో ఉండాలి. మరి వారితో ఉంటే మరి మిగతా వారి పరిస్థితి అంటే 4 గోళ్ల మధ్యన నువ్వు వారి కొరకు ఏడవాలి. దేవునికి స్తోత్రం. వారితో నడిచినంత మాత్రాన కాదు, వారి కొరకు 4 గోళ్ల మధ్య నువ్వు నలిగిపోతే, కన్నీరు కార్చగలిగితే, ఉపవాసాలు ఉండగలిగితే దేవుడు వారిని దర్శిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మూడోది ఏంటి? రొట్టె విరిచుట యందు ఎడతెగక ఉన్నారు. మత్తయికి రండి, 14వ అధ్యాయం 19. చూడండి, సరే చూడండి. పచ్చిక మీద కూర్చుండమని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలు 2 చేపలు పట్టుకుని ఆకాశ వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి, చూడండి, రొట్టె విరిచి, ఆ రొట్టె విరవటము దేనికి సాదృశ్యం? అది విరిస్తేనే, ఇప్పుడు రొట్టె ఉంటుంది, ఇప్పుడు మనం తీసుకుంటాంగా, అది దాని పళంగా ఇచ్చేస్తే ఒకడే తినేస్తాడు. దానిని అనేకమైన ముక్కలు చేస్తే అందరికీ అవి చెప్పండి సరిపోతాయి. అంటే విరవబడే అనుభవంలోనికి రావాలి క్రైస్తవుడు ఎప్పుడు కూడా. రొట్టె విరిస్తేనే అనేకులకు సరిపోయింది, అదే రొట్టె విరగకపోతే సరిపోదు. అలాగా ఒక క్రైస్తవుడు గనక అనేకులకు ఒక మార్గముగా, అనేకులను క్రీస్తు వైపు త్రిప్పగలిగిన వాడిగా, అగ్నిలో నుండి లాగేటట్లుగా అనేకులకు వాడు దీవెనకరంగా ఉండాలంటే ఆ వ్యక్తి ఉన్నది ఉన్నట్లుగా ఉండకూడదు, వాడు విరవబడాలి. దేవునికి స్తోత్రం. అన్ని విషయములు విరగొట్టబడాలి. వాడు అహం ఎరగొట్టబడాలి, వాడు కోపం, వాడి మత్సరం, వాడి అసూయత, వాడి డంబం, ఇతరుల మీద పదే అబద్ధాలు చెప్పే విషయంలో ఏదైతే వాక్యమునకు విరోధముగా ఉందో ఈ లోకములో బోధ, అన్ని విషయములు ఆ వ్యక్తి విరవబడితే అనేకులకు దీవెనకరంగా మార్చబడతాడు. అంటే ప్రతిరోజు దేవుడి సన్నిధిలో ఆ వ్యక్తి విరవబడాలి. విరవబడటం అంటే నలిగిపోవాలి, విరవబడటం అంటే మొక్కలైపోవాలి, మొక్క చెక్కలైపోవాలి. ఇదంతా ఒక క్రైస్తవుడికి ఎప్పుడు జరుగుతుందంటే రహస్యంగా దేవుడి సన్నిధిలో గడిపేటప్పుడు. ఆ జీవితం ఇంకా 2వ వాడికి తెలియదు, 3వ వాడికి తెలియదు. ఒకడు ఆడు, 2వది దేవుడు, ఇంకా 3వ వాడికి తెలియదు. బయటికి రాగానే మామూలుగా ఉంటాడు అంతే, ఏమి తెలియనట్టుగా. ఎందుకంటే ఆల్రెడీ లోపల వ్యక్తికి జరిగిపోయింది, విరవబడి అనుభవం జరిగిపోయింది. దేవుడు ఎవరెవరికి దీవెనకరంగా ఉంచాలనుకున్నాడు అన్ని విషయముల వ్యక్తి విరగొట్టబడ్డాడు.
అలాగే ఇక్కడ దేవుని చేతికి, యేసయ్య చేతికి ఇచ్చినప్పుడు దాన్ని అలాగే పంచకుండా దాన్ని విరిచి శిష్యులకి ఇస్తే వారు తిని తృప్తి పొంది మిగిలిన గంపలు ఎత్తగా ఎన్ని అయిపోయి ఇంచుమించు 5,000 మంది పురుషులు తిన్నారనుకోండి. ఏమండి, 5 రొట్టెలు ఎంత ఉంటుంది రొట్టె? యేసయ్య విరిచాడంటే ఆయన చేతికి వచ్చినంత అనుకుందాం, మహాయితో పళ్ళెమంత అనుకుందాం. దానిని ఇలా విరిచి 5,000 మందికి 5 రొట్టెలు సరిపోని అంటే విరవబట్టి, అంటే విరిచాడు కాబట్టి సరిపోయింది. క్రైస్తవుడు గనక విరవబడితే అన్ని పరిస్థితులకి, అన్ని వ్యక్తులకి, అన్ని కాలాలకి, అన్ని సమయాలకి, ప్రతి వ్యతిరేకతకి, ప్రతి నిందకి, అన్నిటికి ఆ వ్యక్తి సరిపోతూ ఉంటాడు. మన మీద ఎవరైనా నిందారోపణ చేస్తున్నప్పుడు ఒకప్పుడు నువ్వు అలాగే చేస్తావు, విరవబడ్డావు, నీకు కొత్త ఏం కాదు, అనుభవం కదా, అనుభవించి అంటాడు దేవుడు. అర్థమైందా? ఒక వ్యక్తి మనల్ని కొడుతున్నాడు, సువార్తకి వెళ్ళినప్పుడు ఒకప్పుడు అలాగే కొట్టాం మనం ఇతరుల్ని. ఆ విషయంలో మనం ఏం చేస్తాం? విరవబడ్డాం. ఇప్పుడు మనం కొట్టలేం, మౌనంగా వెళ్ళిపోతాం. ఇది విరవబడి అనుభవం అంటే. ఒక వ్యక్తి ఎప్పుడైతే విరవబడలేదో ఎలా ఉంటాడు? నేను తగ్గేది లేదు, సహించేది లేదు, భరించేది లేదు, మాట పడేది లేదు. ఎవడంటే వ్యక్తి విరవబడలేదు, వంచబడలేదు. ఆ రొట్టె అలాగే ఉండి విరవబడకపోతే ఎవరికి ఒకడికే సరిపోతూ ఉంటుంది. కానీ అది విరవబడితే, మనం క్రీస్తులో వంచబడితే, క్రీస్తులో కనుక మనం కనుక నలపబడితే కనుక ప్రతి విషయంలో కూడా వాక్యమే కదా మనకు ఆధారం. ప్రభువే చూసుకుంటాడు. ఇంకా ఏమనుకోండి తెలుసా, ఈయన నాకు కొత్త ఏంటి, ఒకప్పుడు ఆ అనుభవాల నుంచి వచ్చాను, యేసయ్య ఎరక్కొట్టేసాడు నన్ను. దేవునికి స్తోత్రం. కోపమా? ఎప్పుడో. నా మీద లేనిపోని మాటలు చెప్తాం, ఎప్పుడో వింటున్నా సరే ఏం మాట్లాడలేం. ఎందుకో తెలుసా? ఆ అనుభవం మనం విరవబడ్డాం. తర్వాత మనం 5,000 మంది కాదు, 10,000 మందికి, 10 లక్షల మందికి మన దీవెనకరంగా ఉండాలంటే యేసయ్య చేతిలో రొట్టె ఎలాగైతే ఇరిగిపోయిందో వాక్యము చేత మనం అలాగే ఎరగొట్టబడాలి. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, కొరింథీయుల పత్రిక చూడండి, 1 కొరింథీయుల పత్రిక 11:26. ఎడతెగ రొట్టె విరిచుట వారు ఎలాగున్నారు, మనం ఎలాగ ఉండాలి చూడండి. 26. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలను తాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురపరచుదురు. ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ఎడతెగక ప్రకటించాలని ఉంది. అక్కడ అలాగ మనం అన్వయించుకోవాలి. చూడండి, రొట్టె విరిచట ఎందుకని మనం ఎడతెగక ఉంటే ప్రతిసారి మనం బల్లలో పాలు పంపులు పొందుతాం. బల్లలో చెయ్యేసిన నాటి నుండి మరలా ఇప్పుడు చెయ్యేసే వరకు ఈ మధ్యలో ఉన్న దినాలలో ఎంతమందికి మనం యేసుని గురించి చెప్పుంటాం? వ్యక్తిగతంగా, ఇలా వాక్యాలు చెప్పడం, వ్యక్తిగతంగా ఎంతమందికి చెప్పుంటాం ఒకసారి గమనించండి. మాఫీ అసలు గుర్తే ఉండదు, వేళ్ళ మీద లెక్క పెట్టుకునే సంఖ్య దొరకదు మనకి. కానీ భోజనములు ఆయన ప్రభు శరీరంలో రక్తములో పానం చేయడానికి ఇదిగో యోగ్యమైన వారు చేయి చాపండి. ఇలాగ చాపేత్తం కాదు. ఒక్కసారి మనం పరిశీలించుకుని, అరే వాక్యం ఏం చెబుతుంది, మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలను తాగునప్పుడల్లా, అంటే త్రాగుతున్న ప్రతిసారి ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురపరుచుదురు అని ఖండితంగా చెప్పాడు. ప్రకటించాలని చెప్పేశాడు. ఇప్పుడు ఎలాగ మనం ప్రకటిస్తున్నామా? ప్రకటించకపోగా మనం అహంభావాన్ని వ్యక్తపరుస్తూ ఉంటాం. ఈ మధ్యలో ఎంతమందితో గొడవాడుతూ ఉంటాం మనం, ఎన్ని విషయాలు. పైగా మనం ఆడే గొడవ ఎలాగంటే చెప్పినా న్యాయమైన గొడవ ఉన్నది. దేవుళ్ళకి వచ్చిన తర్వాత న్యాయం అన్యాయం ఆయింది. మనల్ని ఎవరైనా బాధిస్తూ ఉంటుంటే కొంతమంది అంటూ ఉంటారు, ఇందులో న్యాయం ఉంది కాబట్టి మాట్లాడతాం. అబ్బే ఆయన వైపు చూస్తాను అంటాడు, మౌనంగా ఉండు, ఓరకుండు. మోసే మనకంటే తింగరోడా? ఎదరేమో సముద్రం, ఆ పక్క ఈ పక్క కొండలో న్యాయమే నిన్ను విమర్శించడు అని అన్నాడా? అలాగ అనే లోపల ఓరకుండు. ఇదేంటి ప్రభు, ఇది ఎక్కడ న్యాయం అని అనలేదు. దారుంటే వెళ్తాం, కానీ ఇది ఎక్కడ న్యాయం అని అనలేదు. ఓరుకున్నాడు. అద్భుతం జరిగింది అక్కడ. దేవునికి స్తోత్రం. మనము కూడా ఏ విషయం అని దేవునికి అప్పగించి ఆయన చేతిలో పెట్టి ఆలస్యం అవుతుందేమో కానీ అలక్ష్యం మాత్రము చేయడు.